పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు. ఇప్పుడు ఈ కీర్తనకి తాత్పర్యం తెలుసుకుందాము. అలిమేలుమంగ పెండ్లి కూతురు అయినప్పటి ముచ్చటలను తలపోసి మధురపు వర్ణనల బ్రహ్మముడుల మధ్య అక్షర తలంబ్రాలను అన్నమయ్య ఈ సంకీర్తనలో కురిపించాడు. ప్రాలు అంటే బియ్యం. వివాహ కాలంలో వధూవరులు దోసిళ్లతో ఒకరి తలపై ఒకరు పోసుకొను నానుడు బియ్యం తలంబ్రాలు అన్నమయ్య భాషలో తలబాలు అయింది. పెండ్లి కొడుకు ఆచారం ప్రకారం నేను కోరిన సంతానం సమృద్ధిగా కలుగుగాక అని అర్థం వచ్చే మంత్రం చదివి వధువు నెత్తిన తలంబ్రాలు పోశాడు. ఆ మంత్రార్థం తెలిసిన పెండ్లి కూతురు రెండవసారి తాను తలంబ్రాలు పోస్తూ మంత్రం చదువుతూ సంతానం ప్రసక్తి తెచ్చిన అయ్యవారి మొహం చూడడానికి సిగ్గేసి కొంత వెనుకకు తిరిగి నవ్విందని కవి ఊహ. మనమందరం వెంకటేశ్వర స్వామి అందరికంటే గొప్పవాడని భావిస్తాం. ఇక్కడ అన్నమయ్య అమ్మవారు అయ్యవారి కంటే గొప్పవారని ప్రతిపాదిస్తున్నారు. ఇది ఎలాగా? వెంకటేశ్వరునికి అలిమేలుమంగకు మధ్య తేడా తెలియనంత భక్తి పారవస్యం ఆయనకు ఉంది. అందుకే అలిమేలుమంగ మీద శతకం రాస్తూ వెంకటేశ్వర అని సంబోధన చేశాడు. ఈ హెచ్చు తగ్గుల కొట్లాట మనకు కానీ అన్నమయ్యకు కానీ లేదు. అందుకే అయ్య కంటే అమ్మ ఎక్కువ అన్న చోట వాళ్ళిద్దరూ ఒక్కటే అన్న సమన్వయం కావాలి. పిరిదూరటం అంటే మంగళసూత్రాన్ని పసుపు తాడులో దూర్చడం. పెండ్లి కొడుకు అయిన వెంకటేశ్వరుడు తాళి కడుతూ చేసిన చేష్టకు పెండ్లి కూతురు నుండి ప్రేరేపణ వచ్చిందన్నారు కవి. ఏమిటా ప్రేరేపణ అంటే వివరణ కందని, వివరించకూడని, ఎవరికి వారే అనుభవించవలసిన మధురమైన శృంగార సానుభూతి. పెండ్లి కొడుకు పెండ్లి కూతురి మెడలో తాళి కడుతూ ఎవరికీ కనబడకుండా చిన్నగా మెడ మీద చక్కిలిగింత పెట్టి ఏమీ తెలియని వాడిలా మొహం పెట్టి కూర్చుంటాడు. ఇదే సన్నివేశపు పొడిగింపు ఈ పెరరేచి పాదంలో మనం చూడవచ్చు. ఇంకో పెండ్లి కూతురు కీర్తనలో మా పెండ్లి కూతురు సంకోచిస్తోంది, చిత్తగించి నీవైనా చేయి పట్టవయ్యా అని స్వామిని వేడుకున్నాడు అన్నమయ్య. ఒకచోట ప్రేరేపించిన పెండ్లి కూతురు, ఇంకో చోట సంకోచించిన పెండ్లి కూతురు అని అన్నమయ్య భావన. వెంకటాధ్వరి అనే మహాకవి లక్ష్మీ అమ్మవారిని సౌందర్యనిధి అన్నాడు. అన్నమయ్య దానికి మెలిపెట్టాడు. ఆ మెలిని విప్పటానికి, ఆ తల్లి అనుగ్రహం అనే నిధిని పొందటానికి కావలసిన భక్తిని తన మధుర భక్తి కీర్తనల ద్వారా మనకు ప్రసాదించాడు మన అన్నమయ్య. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, విభు పేరు గుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, విభు పేరు గుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచే నిదివో పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే
పతి పెరరేచేనిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడ పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడ పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు